నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో నారదుల వారు ఉపదేశించిన రాజధర్మం చూస్తున్నాం మనం. అందులో అంతిమ చరణానికి వచ్చాం. కచ్చిద్వౌ ప్రథమౌ యామౌ రాత్రే సుత్వా విశాంపతే సంచింతయసి ధర్మార్థౌ యామ ఉత్థాయ పశ్చిమే. ప్రజాపతి, నీవు రాత్రిళ్ళు ప్రథమయామంలోనూ రెండవ జాములోనూ నిద్రపోయి చివరి యామంలో నిద్ర నుండి మేల్కొని ధర్మాన్ని అర్థాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా? కచ్చిదర్థయసే నిత్యం మనుష్యాన్ సమలంకృతః ఉత్థాయ కాలే కాలజ్ఞైః సహ పాండవ మంత్రిభిః. పాండునందన, నీవు ప్రతిదినం ప్రభాత కాలంలోనే నిద్ర నుండి మేల్కొని అలంకరించుకుని దేశకాలాలకు అనుగుణంగా మంత్రులతో కూర్చుండి నీ దర్శనార్థం వచ్చిన ప్రజానీకానికి దర్శనమిచ్చి వారి కోరికలను నెరవేరుస్తున్నావా? కచ్చిద్రక్తాంబరధరాః ఖడ్గహస్తాః స్వలంకృతాః ఉపాసతే త్వామభితః రక్షణార్థమరిందమ. శత్రు సంహారక, ఎర్రని వస్త్రాల్ని ధరించి ఖడ్గపాణులైన భటులు నిరంతరం నీ చుట్టూ నీ రక్షణలో సావధానులై ఉంటున్నారా? వాళ్ళ యూనిఫామ్ గురించి కూడా చెప్పాడు. కచ్చిద్దండ్యేషు యమవత్ పూజ్యేషు చ విశాంపతే పరీక్ష వర్తసే సమ్యక్ అప్రియేషు ప్రియేషు చ. మహారాజా, నీవు శిక్షింపదగిన వారికి యమధర్మరాజులాగా, గౌరవింపదగిన వారికి నీయందు అనురక్తి కలిగిన వారికి ధర్మరాజులాగా ప్రవర్తిస్తున్నావా? ఎవరు ప్రియులో ఎవరు అప్రియులో పరీక్షించి ఎవరి యందు ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తున్నావా? కచ్చిచ్చారీరమా బాధాం ఔషధైర్నియమేనమా మానసం వృద్ధ సేవాభి సదా పార్థాపకర్షసి. కుంతీ కుమార, శరీరానికి రోగం సంభవించినప్పుడు ఔషధాలను సేవించి గాని, లంఘన చికిత్స చేసి గాని రోగం పోగొట్టుకుని ఆరోగ్యవంతునిగా ఉంటున్నావా? పెద్దలను సేవించి మనస్సును సంతోషపరుచుకుంటున్నావా? కచ్చిద్ వైద్యాశ్చికిత్సాయాం అష్టాంగాయాం విశారదాః శ్రూదశ్చానురక్తాశ్చ శరీరే తే హితాః సదా. కాయచికిత్స, బాలచికిత్స, గ్రహచికిత్స, ఊర్ధ్వాంగ చికిత్స, శల్యచికిత్స, దంష్ట్రాచికిత్స, జరాచికిత్స, విషచికిత్స అను అష్టాంగ వైద్య చికిత్సలలో ప్రవీణులైన వైద్యులు నీ యందు అనురక్తులై సహృదయంతో నీకు శరీరతాపం కలగకుండా మేలు కలిగిస్తున్నారా? కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. చికిత్స అంటే కేవలం సర్జరీ ఒక్కటే కాదు. కాయచికిత్స, బాలచికిత్స, గ్రహ చికిత్స, ఊర్ధ్వాంగ చికిత్స. గ్రహ చికిత్స అంటే ఇప్పుడు మనం చూస్తున్న మెడికల్ ఎస్ట్రాలజీ. ఊర్ధ్వాంగ చికిత్స, శల్య చికిత్స అంటే కేవలం సర్జరీ. ఈ ఈ 8 రకమైన చికిత్స వైద్యంలో ఒక్క శల్య చికిత్స సర్జరీ కింద వస్తుంది. అదే సర్వస్వం అనుకుని ఇప్పుడు అందరూ వెళ్తూ ఉన్నారు. దంష్ట్రా చికిత్స, జరా చికిత్స, విష చికిత్స అని అష్టాంగ వైద్య చికిత్సలలో ప్రవీణులైన వైద్యులు నీ యందు అనురక్తులై సహృదయంతో నీకు శరీరతాపం కలగకుండా మేలు కలిగిస్తున్నారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు 8లో దేనిని వాడాలి అన్నది ఒక విశేషమైన అంశం. కచ్చిన్న లోహాన్మోహాద్వా మానాద్వాపి విశాంపతే అద్ధి ప్రత్యర్థిన ప్రాప్తాన్న పశ్యసి కథంచన. నరేశ్వర, లోభం చేత గాని మోహం చేత గాని నీ దగ్గరకు వచ్చిన యాచకులను గాని, పశ్చాత్తాపంతో నీ దగ్గరకు చేరిన ప్రత్యర్థులను గాని ఎప్పుడూ దర్శనమివ్వకుండా అవమానించడం లేదు కదా. కచ్చిన్న లోభాత్ మోహాద్వా విశ్రంభాత్ ప్రణయేనవా ఆశ్రితానాం మనుష్యానాం వృత్తిం త్వం సంవృణత్సి వై. నిన్ను ఆశ్రయించిన జనుల యొక్క జీవనోపాధులను నీవు లోభం వల్ల గాని, మోహం వల్ల గాని, ఆత్మవిశ్వాసం వల్ల గాని ఎన్నడూ ఎగతాళికైనా అడ్డగించుట లేదు కదా. కచ్చిత్ పౌరా న సహిత ఏ చ తే రాష్ట్రవాసినః త్వయా సహ విరుధ్యంతే పరైః క్రీతాః కథంచన. నీ నగరవాసులు గాని,
రాష్ట్ర ప్రజలు గాని అంతా కలిసి నీ యందు విరోధంతో ప్రవర్తించడం లేదు కదా. అందులో ఎవరైనా నీ శత్రుపక్షం నుండి ద్రవ్యలాభాన్ని పొంది నీతో కలహించటం లేదు కదా. కచ్చిన్న దుర్బల శత్రు బలేన పరిపీడిత మంత్రేణ బలవాన్ కశ్చిత్ ఉభాభ్యాం చ కథంచన. ఎవడైనా దుర్బలుడు, ఇదివరకు నీ చేత చంపబడకుండా బాధింపబడ్డవాడు, ఇప్పుడు మంత్రాంగం వల్ల కానీ సేనాబలం వల్ల కానీ బలవంతుడై నీకు ఎదురు తిరగటం లేదు కదా. కచ్చిత్ సర్వే నురక్తా స్వాం భూమిపాలాః ప్రధానతః కచ్చిత్ ప్రాణాన్ స్వదర్థేషు సంత్యజంతి త్వయా ధృతాః. నీ సామంతులలో ప్రధానులైన రాజులందరూ నీ యందు ప్రేమతో ఉంటున్నారా? నీ చేత గౌరవింపబడుతూ వారు నీ కోసం ప్రాణాలను సహితం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారా? కచ్చిత్తే సర్వ విద్యాసు గుణతోత్సా ప్రవర్తతే బ్రాహ్మణానాం చ సాధూనాం తవ నైశ్రేయసీ శుభా దక్షిణాస్వం దదాస్యేషాం నిత్యం స్వర్గాపవర్గదా. అన్ని విద్యలలోనూ ఆరితేరిన వారిని పరీక్షించి ఆ విద్వాంసుల్ని గౌరవిస్తున్నావా? బ్రాహ్మణులకు సాధుపుంగవులకు నీవు సేవ చేస్తున్నావా? నీకు ఎల్లప్పుడూ శుభాన్ని కలిగిస్తూ ఉండే వారికి దక్షిణలు ఇచ్చి గౌరవిస్తున్నావా? వారు నీ స్వర్గప్రాప్తికి మోక్షప్రాప్తికి కారకులు కదా. కచ్చిద్ధర్మే త్వయి మూలే పూర్వైరాచరితే జనైః యతమానస్తథా కర్తుం తస్మిన్ కర్మణి వర్తసే. నీ పూర్వపురుషులందరూ 3 వేదాలను ఆధారంగా చేసుకుని ధర్మాన్ని ఆచరించారు. ఆ ధర్మాన్నే నీవు ఆచరించడానికి నీ పూర్వులాగా ప్రయత్నం చేస్తున్నావా? ధర్మాచరణకు అనుకూలమైన కార్యాలలో నీ మనఃప్రవృత్తి నిలుస్తున్నది కదా. కచ్చిత్తవ గృహేన్నాని స్వాదూన్ నశ్యంతి వై ద్విజాః గుణవంతి గుణోపేతాః తవాధ్యక్ష సదక్షిణం. నీ రాజభవనంలో నీ కళ్ళ ఎదుట సద్గుణ గరిష్ఠులైన బ్రాహ్మణులు మధుర పదార్థాలు రసవంతమైన మృష్టాన్నాలు భుజిస్తున్నారా? భోజనం తరువాత వారిని దక్షిణలిచ్చి సత్కరిస్తున్నావా? కచ్చిత్ క్రతూనేకజిత్త వాజపేయాంశ సర్వశః పుండరీకాంశ కార్ష్ణ్యేన యతసే కర్తుమాత్మవాన్. నీవు ఏకాగ్ర మనస్కుడవై వాజపేయం పౌండరీకం మొదలైన యాగాలను నిండు మనస్సుతో ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నావా? కచ్చి జ్ఞాతీన్ గురువున్ వృద్ధాన్ దైవతాం స్థాపసానపి చైత్యాంశ వృక్షాన్ కళ్యాణాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి. నీ జ్ఞాతులను, గురువులను, వృద్ధులను, దేవతాపసులను, అశ్వత్థం మొదలైన పుణ్యవృక్షాలను, శుభకారకులైన బ్రాహ్మణులను ప్రతిదినం నమస్కరిస్తున్నావా? బ్రాహ్మణులకు ప్రతిదినం నమస్కరిస్తున్నావా? కచ్చిచ్చోకో నమన్యుర్వా త్వయా ప్రోత్పాద్యతే నఘా అపి మంగళహస్తశ్చ జన పార్శ్వేను తిష్టతి. నీ మనస్సులో ఎప్పుడూ దుఃఖానికి కానీ కోపానికి కానీ ఆశ్రయం ఇవ్వడం లేదు కదా. మంగళకరమైన వస్తువులను చేతిలో ఉంచుకుని నీ పరివారం నిన్నెప్పుడూ విడిచిపెట్టగా నీ పక్కనే ఉండి సేవిస్తున్నదా? కచ్చిదేశాచతే బుద్ధివృత్తిరేషాచతే నఘ ఆయుష్యాచ యశస్యాచ ధర్మ కామార్థదర్శిని. ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా నీ బుద్ధి ప్రవృత్తి ఉన్నాయి కదా. ఇటువంటి విధంగా ధర్మానికి అనుకూలమైన బుద్ధితో ప్రవర్తించినట్లయితే ఆయుర్వృద్ధి, దాంతోపాటు యశోవృద్ధి కలిగి ధర్మార్థ కామాలను సంపూర్ణంగా ఆచరించేవాడివి కాగలవు. ఏతయా వర్తమానస్య బుద్ధ్యా రాష్ట్రం నసీదతి విజిత్య చ మహీం రాజా సోత్యంతం సుఖమేధతే. ఈ విధంగా ధర్మబుద్ధితో ప్రవర్తిస్తే అతని రాజ్యం ఎన్నడూ నశించదు. ఈ విధంగా ప్రవర్తించిన రాజు భూమండలాన్ని అంతటినీ జయించి సుఖిస్తూ దినాభివృద్ధి చెందుతాడు. కచ్చిదార్యో విశుద్ధాత్మా క్షారితశ్చౌరకర్మణ్య అదృష్టశాస్త్రకుశలైః న లోభాద్బధ్యతే శుచి. శాస్త్రకుశలులతో, విద్వాంసులతో సాంగత్యం లేక నీ మంత్రులలో మూర్ఖులు ఎవరైనా పవిత్రాత్ములపై దొంగతనం అనే నేరాన్ని మోపి వారి ధనాన్ని అన్యాయంగా కాజేస్తున్నారా? లోభం వల్ల అధికంగా ధనాన్ని సంపాదించాలని వారికి మరణశిక్ష విధిస్తున్నారా? దుష్టో గృహీతస్తత్కారీ తజ్ఞైర్దృష్టస్స కారణః కచ్చిన్నముచ్యతే స్థేన ద్రవ్యలోభాన్నరర్షభా ఉత్పన్నాన్ కచ్చిదాఢ్యస్య దరిద్రస్య చ భారత అర్ధాన్న మిథ్యా పశ్యతి తవామాత్మా హృతా జనైః నాస్తిక్యమరుతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం ఆదర్శనం జ్ఞానవతాం ఆలస్యం పంచవృత్తితాం ఏకచింతనమర్థానాం అనర్థజ్ఞైశ్చ చింతనం
నిశ్చితానామనారంభం మంత్రస్య పరిరక్షణం మంగళాచ ప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః కచ్చిత్వం వర్జయశ్చేతాం రాజదోషాం చతుర్దశ ప్రాయశో యైర్వినశ్యంతి ఋతమూలాపి పార్థివాః. యుధిష్ఠిరా, పరలోకం లేదు, ఈశ్వరుడు లేడు అనే నాస్తిక్య భావం, అసత్యం, కోపం, యమరుపాటు, దీర్ఘచింతనం, జ్ఞానులతో సహవాసం చేయకుండుట, ఆలస్యం, పంచేంద్రియ విషయాల్లో ఆసక్తి చూపటం, ప్రజోపయోగ విషయాలలో ఒక్కడే ఆలోచన చేయటం, అర్థశాస్త్రం తెలియని మూర్ఖులతో ఆ విషయాలను గురించి ఆలోచించడం, నిశ్చయించుకున్న కార్యాలను చేయకుండటం, రాచరికపు రహస్యాలను బయటపెట్టడం, మంగళకరమైన ఉత్సవాన్ని చేయకుండుట, ఒక్కడితో శత్రువుపైకి దాడి వెళ్ళటం అనే ఈ 14 రాజదోషాలు, ఈ 14 దోషాలని నీవు విడిచిపెట్టావు కదా. వీటి చేత రాజు తప్పక నష్టపోతాడు. కచ్చిత్తే సఫలా వేదాః కచ్చిత్తే సఫలం ధనం. కచ్చిత్తే సఫలా వేదాః కచ్చిత్తే సఫలం ధనం. కచ్చిత్తే సఫలా దారాః కచ్చిత్తే సఫలం శృతం. నీ వేదాలు సఫలమయ్యాయా? నీ ధనం సఫలమయ్యిందా? నీ స్త్రీలు అందరూ సఫలమయ్యారా? నీ శాస్త్రజ్ఞానం సఫలమయ్యిందా అని చివరికి వేసిన ప్రశ్న. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనూ హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.